Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from 2 Chronicles chapter 19 verse 11. ఈ దినం మన ధ్యానం కొరకే తీయమైనటువంటి వచనము 2 దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. Deal courageously and the Lord shall be with the good. ధైర్యం వహించుడి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును. The verse for today's meditation is spoken by the king Jehoshaphat, ఈ దినము మనకి ఇవ్వనటువంటి ఒక ధ్యాన వచనము యెహోషాపాతు పలికినటువంటి మాటలు. and he is speaking to the newly set up judges in the land of Judah. యూదా రాజ్యములో చూస్తే నూతనముగా ఉంచబడినటువంటి ఒక న్యాయాధిపతులను గూర్చి చెప్పబడింది. And he is speaking to them ఆయన వారితో మాట్లాడుతున్నాడు. right from the first day of his reign. ఆయన పరిపాలించిన మొదటి దినము నుండి Jehoshaphat was a very good and godly king, యెహోషాపాతు ఎంతో మంచి దైవికమైనటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. and he continued the godly reforms his father Asa initiated. తన తండ్రి అయినటువంటి ఆశ ఏవైతే ఉంచినాడో అటువంటి దైవికమైనటువంటి సంగతులను ఆయన కొనసాగిస్తా వచ్చాడు. He educated the people in the law of God, దేవుని యొక్క ధర్మశాస్త్రం విషయమే ప్రజలకు ఆయన నేర్పిస్తా and వచ్చాడు. he established official group of instructors, ఆయన యొక్క అధికారం కలిగినటువంటి ఉపదేశకులను ఆయన నియమించాడు. and he sent them around Judah's towns and villages. ఆ యూదాలో ఉన్నటువంటి పట్టణాలకు ఆయా స్థలాలకు వారిని పంపించినాడు In that ఉపదేశించడానికి. group, ఆ గుంపులో civil leaders are there, ఆ యొక్క నాయకులు ఉంటా వచ్చినారు, priests are there, యాజకులు ఉన్నారు, Levites are there. లేవీయులు ఉన్నారు. Not only that, అది మాత్రమే కాదు, he also fortified Judah's defenses and enlarged its army, ఈ యొక్క యూదా యొక్క రాజ్యాన్ని కూడా ఎంతో విస్తరింపజేస్తా వచ్చాడు. so that the neighboring countries feared to attack. తద్వారా ఈ యొక్క పొరుగు రాజ్యాలు చూస్తే వారిపై దాడి చేయడానికి వారు భయపడతా ఉన్నారు. So for the most part, Jehoshaphat was a good and godly king. యెహోషాపాతు యొక్క జీవితం చూస్తే ఎంతో భాగము ఆయన ఎంతో మంచి దైవికమైనటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. He introduced many spiritual reforms, and God was also happy with his deeds. ఆయన చేసిన అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి మార్పులు ఆయన చేస్తా వచ్చినాడు. దాన్ని బట్టి దేవుడు కూడా ఆనందించినటువంటి వాడుగా ఉన్నాడు. But there was one aspect about his reign that was not good. అయితే ఆయన జీవితంలో ఆయన Reign. పరిపాలనలో చూస్తే ఒక సంగతి బాగుగా లేకుండా ఉండింది. That was అదేంటంటే his desire to develop affinity and friendship with Ahab. ఆహాబుతో కూడా తన యొక్క స్నేహము తర్వాత వియ్యముందాలనేటువంటి ఆ యొక్క భావన ఆయన కలుగుంటా వచ్చాడు. Ahab was the king over the northern kingdom Israel. ఈ యొక్క ఇశ్రాయేల్ ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యానికి ఆహాబు రాజుగా ఉన్నాడు. Ahab was one of the most wicked kings who ruled over Israel. ఇశ్రాయేల్ మీద పరిపాలించినటువంటి రాజులో చాలా దుష్టుడైనటువంటి రాజుగా ఆహాబు ఉన్నాడు. But this good and godly king Jehoshaphat developed affinity with that wicked king of Israel, Ahab. ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఎంతో దుష్టుడైనటువంటి ఆ రాజుతో కూడా ఈయన వియ్యమందుతా వచ్చినాడు. Bible says in James 4:4, ఈ యొక్క యాకోబు పత్రిక 4:4 రాయబడినట్లుగా, know ye not that the friendship with the world is enmity with God? ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? Ahab was a perfect symbol of the world. ఈ యొక్క ఆహాబు చూస్తే ఆయన లోకానికి ఎంతో చక్కని ఉదాహరణగా ఆయన ఉన్నాడు. లోకానికి మాదిరి. లోకానికి మాదిరిగా It is very difficult to understand why this good and godly king Jehoshaphat made friendship with Ahab. ఈ యొక్క దైవికమైనటువంటి ఈ యొక్క రాజు ఈ యొక్క ఆహాబు రాజుతో కూడా ఎందుకు స్నేహం చేసినాడు ఆ సంగతిని గ్రహించడం చాలా కష్టము. What is the result of that affinity? ఆ యొక్క వియ్యముందినటువంటి స్థితిని బట్టి ఆయన పొందినటువంటి ప్రతిఫలం ఏంటి? The consequences were much disastrous. పరిణామాలు చూస్తే ఎంతో వినాశనకరమైనటువంటి పరిణామాలుగా ఉంటా వచ్చాయి. That alliances affected not only him but his son also. ఆ యొక్క సంబంధం చూస్తే ఆయన మాత్రమే కాకుండా ఆయన కుమారునికి కూడా ఎంతో ప్రభావం చూపింది. Oh, we can see the same things happening among Christians also today. అదే సంగతులు ఈ దినాల్లో క్రైస్తవుల మధ్యలో కూడా జరగటం మనం చూస్తాము. I know many Christian youngsters who are so godly. నాకు ఎంతో మంది క్రైస్తవ యవనస్తులు తెలుసు, వారు ఎంతో దైవికమైనటువంటి వారు. They are groomed in godly ways right from their childhood. వారు చిన్నతనం నుండి కూడా చూస్తే దైవిక విధానంలో పెంచబడిన వారు. Oftentimes at the time of their marriages, తరచుగా వారి యొక్క వివాహ సమయంలో I can't understand why they opt for unsaved people as their life partners. వారు తమ యొక్క జీవిత భాగస్వామిగా రక్షించబడినటువంటి వారిని ఎందుకు ఎంపిక చేసుకుంటారో నాకు తెలియదు. Bible is very clear. బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తా The ఉంది, body of saved child of God is the temple of God, రక్షించబడినటువంటి దేవుని యొక్క బిడ్డ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉంది. whereas the body of the unsaved person is not the temple of God. రక్షించబడినటువంటి వారి యొక్క శరీరం చూస్తే దేవుని యొక్క ఆలయం కాదు. So how can the temple of God and the temple of the devil can become one body? దేవుని యొక్క ఆలయము తర్వాత శత్రు యొక్క సాతాను యొక్క ఆలయము ఏ రీతిగా ఒక శరీరమై ఉంటుంది? So after such marriages, అటువంటి
జరిగినటువంటి వివాహాల తర్వాత For few months it appears as if things are going so smoothly, కొన్ని నెలలు చూస్తే సంగతులన్నీ కూడా ఎంతో సాఫీగా సాగిపోతున్నట్లుగా ఉంటాయి. but later disastrous results will be seen. అయితే తర్వాత ఎంతో వినాశనకరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. Often in such cases, తరచుగా అటువంటి పరిస్థితుల్లో the saved people will be put to loss and peacelessness. రక్షించబడినటువంటి వారు ఎంతో నష్టమును తర్వాత సమాధానం లేనటువంటి స్థితిని వారు పొందుతారు. Oh, young people, be careful about your marriage. ఓ యవనస్తులారా, మీ యొక్క వివాహం విషయం ఎంతో జాగ్రత్తగా మీరు ఉండాలి. Read 2 Corinthians chapter 6, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చదివితే verses 14 to 18. 14 నుండి 18 వరకు I am reading this long portion. ఈ యొక్క దీర్ఘ భాగాన్ని నేను చదువుతున్నాను. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 6, 6వ అధ్యాయము 14 to 18. 14 నుండి 18 వరకు. Be ye not unequally yoked together with unbelievers. For what fellowship hath righteousness with unrighteousness? And what communion hath light with darkness? And what concord hath Christ with Belial? Or what part hath he that believeth with an infidel? And what agreement hath the temple of God with the idols? For ye are the temple of the living God. Wherefore come out from among them and be ye separate. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. To make the whole story of Jehoshaphat short, యోషపాతు కథ అంతా కూడా క్లుప్తంగా చేసి చెప్తానికి, because of that alliance with Ahab, ఆహాబ్తో కూడా ఆయన వియమొందిన స్థితిని బట్టి Jehoshaphat went with Ahab to fight against the Syrians in Ramoth Gilead. రామోత్ గిలియాద్ లో చూస్తే ఈ యొక్క యోషపాతు ఆహాబ్తో కలిసి సిరియన్లతో యుద్ధం చేయడానికి ఆయన వెళ్ళాడు. There Ahab was killed in the battle. అక్కడ చూస్తే ఆహాబ్ ఆ యుద్ధంలో చంపబడ్డాడు. It was an unnecessary war to Jehoshaphat. అది యోషపాతుకు అనవసరమైనటువంటి యుద్ధము. It was the result of ungodly friendship. అది ఆ దైవికం కానటువంటి ఆ యొక్క స్నేహానికి వచ్చినటువంటి ప్రతిఫలం అది. Later in chapter 19 verse 1, తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనంలో Jehoshaphat returned to Jerusalem. యోషపాతు యెరూషలేమును తిరిగి వచ్చాడు. After he came to Jerusalem, యెరూషలేమును తిరిగి వచ్చిన తర్వాత Jehu, the son of Hanani, met him. హనానీ కుమారుడైనటువంటి జెహూ ఆయనను కలుసుకున్నాడు. And he rebuked him regarding the unscriptural alliance. ఆ యొక్క లేఖన సంబంధం కానటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని గూర్చి ఆయన హెచ్చరిస్తూ He వచ్చాడు. rebuked about the unequal yoke he had with the unbelieving king Ahab. ఆ యొక్క అవిశ్వాసి అయినటువంటి ఆహాబుతో కూడా ఆయన వియమొందిన స్థితిని బట్టి ఆయన గద్దించినాడు. However, God remembered the good deeds done by Jehoshaphat, ఆయన కూడా యోషపాతు చేసినటువంటి మంచి కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. and he reminded him as to why God was not angry upon him. దేవుడు ఆయన మీద ఎందుకు కోపగించలేదు ఆ సంగతిని ఆయన గుర్తు చేశాడు. Perhaps Jehu's words encouraged Jehoshaphat's decisions to appoint judges. బహుశా ఈ యొక్క యేహూ యొక్క మాటలు యోషపాతును న్యాయాధిపతులు నియమించడానికి ప్రోత్సహించుండొచ్చు. The king sought to help the upright, ఈ యొక్క యథార్థపరులకు సహాయపడటానికి రాజు వెతుకుతా వచ్చాడు. and he wanted to punish the wicked by appointing the judges in Judah. యూదాలో న్యాయాధిపతులు నియమించడం ద్వారా ఈ యొక్క దుష్టులైనటువంటి వారిని శిక్షించాలని ఆయన కోరాడు. The king instructed the judges to remember that they were acting in God's place. ఈ యొక్క న్యాయాధిపతులు చూస్తే దేవుని యొక్క స్థలంలో వారు పనిచేస్తా ఉన్నటువంటి సంగతిని వారు జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన Oh, when కోరాడు. you are judging the people, you are like God there. నువ్వు ప్రజలకు న్యాయం తీరుస్తా ఉన్నప్పుడు నువ్వు అక్కడ దేవునిగాను ఉన్నావు. Therefore, they needed to be fair. కాబట్టి వారు యథార్థంగా వారు ఉండాలి. He almost followed the example of Moses. దాదాపుగా చూస్తే మోషే యొక్క ఉదాహరణ ఆయన వెంబడిస్తూ వచ్చాడు. Moses did like that in Exodus 18th ఈ chapter, యొక్క నిర్గమకాండము 18వ అధ్యాయంలో మోషే అలాగూ చేశాడు. from verses 17 to 26. 17వ వచనం నుండి 26 వరకు. So in the verse for our meditation today, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో the king divided work among them. ఈ యొక్క రాజు వారి మధ్యలో పనిని విభజించి ఇచ్చాడు. Amarya, by being the high priest, అమర్య ఆయన ప్రధాన యాజకుడే ఉన్నప్పుడు he presided in the court in relation to the sacred things such as worship of God, etc. అక్కడ చూస్తే ఆయన దేవుని ఆరాధించేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి పనులలో ఆయన లీనమై ఉంటా వచ్చాడు. And for the civil matters, that is fights and all these things, the misunderstandings. ఈ యొక్క యుద్ధాలు ఇతరమైనటువంటి సంగతులన్నిటిని గూర్చి Civil matters, the fights means the misunderstandings among people. ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అపార్థాల విషయమై జబద్యా ఉంటా He is the son of Ishmael, he was appointed. ఇష్మాయేలు ఆయన జబద్యా ఆయన అక్కడ నియమించబడ్డాడు. ఇష్మాయేల్ కుమారుడు జబద్యా. The Levites shall be officers to execute the sentences that should be passed by them. అక్కడ చూస్తే ఆ యొక్క రాజు సంగతుల విషయంలో లేవీలు వారికి పరిచారకులుగా వారు ఉన్నారు. So accountability to God
దేవునికి లెక్క అప్పగించేటువంటి విషయం, integrity, తర్వాత యథార్థత, and honesty and loyalty to God were the basic principles. ఆ దినాల్లో ఉన్నటువంటి చూస్తే దేవునికి ఎంతో యథార్థముగా ఉండటం అనేటువంటిది ప్రాముఖ్యము. Yeah, he was explaining these parameters to those judges. ఆ యొక్క న్యాయాధిపతులకు ఇటువంటి సంగతులు ఆయన వివరిస్తా వచ్చాడు. The king specifically told them to deal very courageously. రాజు నిర్దిష్టంగా వారితో చెప్తా వచ్చాడు, ఎంతో ధైర్యంగా వ్యవహరించమన్నాడు. Observe this charge the king gave you, the responsibility. రాజు ఈ సంగతులు మీకు ఇచ్చినాడు, వీటిని మీరు పాటించాలి అని కఠినంగా చెప్తా They వచ్చాడు. must do all in the fear of the Lord, వారన్ని ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క భయంలో వారు with a జరిగించాలి. perfect and upright heart. ఎంతో యథార్థమైనటువంటి పరిపూర్ణమైన మనసుతో వారు చేయాలి. The king told that if they are good, రాజు చెప్తా వచ్చినాడు, వారు ఒకవేళ మంచివారు అవుతే and the word of the Lord will be there for their help. దేవుని యొక్క మాట వారికి సహాయం కొరకే ఉంటుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర in సోదరులు, the light of Jehoshaphat's life, let us examine our lives. యోషువతు యొక్క జీవిత వెలుగులో మన జీవితాలు మనం You పరీక్షించుకుంటాం. might be a good believer. నువ్వు మంచి విశ్వాసి అవ్వచ్చు. You may be working for God a lot in the past. అదే గతంలో చూస్తే దేవుని కొరకు ఎంతో కష్టపడి నువ్వు పనిచేస్తా వచ్చావు. But today, కానీ ఇది నా you have developed some unscriptural friendship with somebody. అయితే ఎవరితోనో నీవు లేఖన ప్రకారం కానటువంటి స్నేహాన్ని నువ్వు ఆరంభించుకున్నావు. God is not happy. దేవుడు దాని విషయమే సంతోషంగా లేడు. Yeah, I tell you, you also cannot be happy with it in future. దాన్ని బట్టి నువ్వు భవిష్యత్తులో నీవు కూడా ఆనందించలేవు. From the life of the king, ఈ యొక్క రాజు జీవితంలో నుండి please remember that if God had not intervened, దేవుడు గారు జోక్యం చేసుకోకపోతే probably the Syrian soldier would have killed him in that battle. బహుశా ఆ యొక్క సిరియా సైనికుడు ఆ యుద్ధంలో యోషపాతుని చంపేవాడు. God protected him and brought back to Jerusalem. దేవుడు ఆయనను కాపాడి యెరూషలేమును తిరిగి తీసుకుని వచ్చాడు. The king changed his heart to follow the Lord. అప్పుడు రాజు తన హృదయాన్ని మార్చుకుని దేవుని వెంబడించాలనుకున్నాడు. At the rebuke of the prophet Jehu, యేహూ యొక్క ప్రవక్త యొక్క హెచ్చరికను గద్దింపును బట్టి he started turning the hearts of the people to the Lord. ఈ యొక్క ప్రజల యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పటం ఆరంభించాడు. He has made another step forward. ఆయన ఇంకొక అడుగు ముందుకేసాడు. He has chosen to go out to the people himself and to bring the people back to the Lord. ప్రజలను దేవుని ఎదుగు తిరిగి తీసుకుని రావడానికి ప్రజల మధ్యలోనికి ఆయన వెళ్ళాడు. You also start like that. నీవు కూడా అలా వచ్చేయి. When leaders step up and lead by example by doing what is right, ఈ యొక్క నాయకులు ఏ సంగతులు అయితే సరియో వాటిని చేయడానికి నాయకత్వం వహించి ముందుకు వస్తారు, or when they do the just things in the Lord's eyes, దేవుని యొక్క దృష్టిలో న్యాయమైన సంగతులు చేస్తారు, then the people will usually follow. ప్రజలు ఇంకా వారు వెంబడిస్తారు. This also included the leaders in our homes, ఇది మన యొక్క గృహాల్లో ఉన్నటువంటి నాయకులకు కూడా even సూచిస్తా our ఉంది. fathers and mothers. మన తల్లిదండ్రులు. So may God help us to be restored and be good and active examples in our homes and churches. మనము సమకూర్చబడి ఇంకా మన సంఘాల్లో మన గృహాల్లో కూడా ఎంతో చురుకైనటువంటి మాదిరిగా ఉన్నట్లు ప్రభు మనకు సహాయపడిన గాక. May God help us. దేవుడు మనకు సహాయపడిన గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, oh gracious మా God, కృపగలిగిన దేవా, Lord, we praise Thee for the life of Jehoshaphat. ప్రభు యెహోషాపాతు యొక్క జీవితాన్ని బట్టి ఎంతో వందనాలు. He was a good and godly king. ఆయన ఎంతో గొప్ప దైవికమైనటువంటి రాజు. Thou were so happy with his reign. ప్రభు ఆయన పరిపాలన బట్టి నువ్వు ఆనందించినావు. He has committed a mistake. అయితే ప్రభు ఆయన పొరపాటు చేశాడు. The friendship with Ahab spoiled his life. ఆహాబుతో తన యొక్క స్నేహము తన జీవితాన్ని పాడు చేసింది. As we read in 15:33 of 1 Corinthians, మొదటి కొరింథీ 15:33 రాయబడినట్లుగా see, evil communication spoil the good manners. ప్రవతని దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. The same thing has happened in his life. ప్రవతన ఆయన జీవితం కూడా అదే జరిగింది. O Lord, but Thou had mercy upon him because of his past good deeds. ప్రవతన ఆయన గతంలో చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ఆయన మీద నువ్వు కనికరాన్ని Thou చూపించినావు. hast spared his life from death. ప్రవతని మరణం నుండి ఆయన ప్రాణాన్ని కాపాడినావు. We thank Thee, recognizing that He has revived the whole land of Judah. ప్రవతని దాన్ని గుర్తించి యూదా దేశం అంతటిని కూడా ఉజ్జీవపరిచినాడు. We are also not perfect. ప్రభు మేము కూడా పరిపూర్ణం కాదు. Help us to rectify our lives. మా జీవితాలు సరి చేసుకోవడానికి మీరే మాకు సహాయపడండి. Help us to get confessed, O Lord, from Thee. ప్రభుతండి మేము మా యొక్క పతనాలు మేము ఒప్పుకున్నట్లు మీరు మాకు And సహాయపడండి. O Lord, help us to be forgiven. ప్రభు క్షమించబడినట్లు మీరు మాకు And help సహాయపడండి. us to stand for Thee. నీ కొరకే నిలబడినట్లు సహాయపడండి. Lead us and guide us. ప్రభు మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.